హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు వచ్చిందండి టొయాటా ఇన్నోవా క్రిస్టా అండి. ఇది మోడల్ వచ్చేసి 2018 8 సీటర్ అండి. 2.4 వి వర్షన్. ఇది రీడింగ్ టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఈరోజు డేట్ వచ్చేసి సార్ 10వ డేటు 3/2025 అండి. నేను ఈరోజు చేస్తున్నా. ఓకేనా, ఒకసారి వీడియో బయట నుంచి ఎట్లా ఉందో మీకు ఒకసారి చూపిస్తా. ప్రతి ఒక్కరు చూడండి, వీడియోలో మీకు ఏమి నచ్చిందో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్సే. 100% సార్ నేను స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. తర్వాత డీటెయిల్స్ ప్రైస్ మళ్ళీ అడుగుతున్నారు. ప్లీజ్ మీరు ఎవరు తప్పుగా అనుకోకుండా, నేను పెట్టేది డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతా కాబట్టి మీకు అందులో మైనస్ ఏముంది వెహికల్ అనేది తెలిసిపోతుంది. అంతకు మించి ఏం లేదు సార్. మీరు అదొక్కటి కొంచెం గమనించుకోండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తుంటా. అట్లాగే మీకు నార్మల్గా బేసిక్ పాయింట్ కూడా ఏమంటే ఖచ్చితంగా చెప్తుంటాను నేను. మీరు మెసేజ్ మళ్ళీ అడగండి. ఓకేనా సార్. లేట్ చేయకుండా మీకు అరే వాడు అది ఇంచడాడు ఇది ఇంచడం ఏమనుకుంటారు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తున్నాను నేను. ఓకేనా, స్కిప్ చేయకుండా చివరి చూడండి సార్. ఇంకొక నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఈ 2020 లోపల మినిమం ఒక 1 lakh సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నా. అది మీ సపోర్ట్తోని. ఓకే, మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న చాలా బాగుంది. ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మీరు కొంచెం చివరి చూసిన తర్వాత నాకు ఒకసారి ఒక లైక్ చేయండి, ఒక సపోర్ట్ మాత్రం చేయండి. ఓకేనా సార్. ఓకే అండి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వెహికల్ ఏంటండి ఇన్నోవా క్రిస్టా. ఇది చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది మన నెంబర్ వచ్చేసి. ఓకేనా, చెప్తాను నేను ఇప్పుడు మీకు టోటల్ చూడండి. మీకు ఇది ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ అండి. ఇది 8 సీటర్. ఇది ఒక్కసారి అయితే మీరు బయట చూసుకోండి. ఎక్కడ కానీ చాలా అంటే పెద్దగా అయితే ఏం లేవు, చిన్నగా ఉన్నాయి స్క్రాచెస్ అనేది. మీకు డెంట్ కూడా చూపిస్తాడు ఈ డోర్ సైడ్. ఇది కూడా చూపించిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీరు నన్ను మళ్ళీ ఎక్కడ తప్పు పట్టుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను. అంటే అది చెప్పాల్సిన పద్ధతి కాబట్టి చెప్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నగా డోర్ సైడ్, రైట్ సైడ్ కిందికి డోర్ సైడ్ మాత్రం ఉన్నది. ఓకేనా, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కడికైనా డ్యామేజ్ లేదు. మీకు అది కూడా ప్రతి ఒక్కటి చెప్తుంటాను నేను. డీజిల్ వర్షన్. ఇక్కడ డోర్ సైడ్ వచ్చేసి చిన్నగా స్క్రాచ్ మాత్రం ఉన్నది. ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ఏం లేదు సార్. ఇది చూసుకోవచ్చు. కింద బంపర్కి మాత్రం చిన్నగా స్క్రాచ్ ఉంది. కింద ఇది చూసుకోవచ్చు, మీకు పెద్దగా కనిపించేది కింద చిన్న ఉంది ఇది. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ఇంటీరియర్ ఎట్లా ఉంది మీకు అది కూడా చెప్తా. చూడండి ఒకసారి. అంటే నీట్గా ఉంది, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చూసుకున్న పర్ఫెక్ట్ ఉంది సార్. ఎక్కడ కానీ సీట్స్ ఏం డ్యామేజ్ లేవు. ఇది మాన్యువల్ సార్ ఇది. ఓకేనా, మీకు రీడింగ్ చూపిస్తే చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,28,000 అండి. షోరూమ్ ట్రాక్, జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఇది పుష్ బటన్ స్టార్ట్. చూసుకోవచ్చు. మీకు ఎయిర్ బ్యాగ్స్ చూపిస్తే చూడండి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉందండి. మీకు చెప్తున్నాను నేను. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో లేదో మీకు కూడా తెలిసిపోతుంది. నేను చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ అన్ని కనిపిస్తుంది మీకు. ఓకేనండి, రూఫ్ చెక్ చేసుకున్నా కానీ రూఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏమన్నా పెద్దగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్ నేను. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఇది ఉన్నది, చెప్తాను అది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, అడ్జస్ట్మెంట్ బాగుంది సార్ ఇది. సరే, ఇందాక మీకు అటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. డోర్స్ కూడా ఏవి కానీ రీప్లేస్ ఏం కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే డోర్స్ చూసుకున్నా కానీ చాలా నీట్గా ఉంది సార్. 100% చెప్తున్నాను నేను, గ్యారంటీ. వెహికల్ మాత్రం చూసుకోవచ్చు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇందులో స్క్రాచెస్ ఏమైనా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ. ఓకే, ఇది సిల్వర్ కోటింగ్ కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా ఓకే. వెనక సైడ్ చూసుకోవచ్చు అండి. 8 సీటర్ ఇది. ఓకే, డీజిల్ వర్షన్. మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు కూడా చూసుకోవచ్చు అండి. ఇది 2.4 వి. ఓకేనండి, మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా కదా డిక్కీ, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం కూడా లేదు, నేను చెప్తున్నాను నేను. ఓకేనా, ఇవి ఎక్స్ట్రా అండి, ఇవి కింద మనకి ఇచ్చిరు అవి. సరే, ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ టైర్స్ వచ్చేసి ఒక 50-60% వరకు ఉంటాయి సార్ ఇది కూడా. ఓకేనా, లైట్స్ కూడా ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఓకే అండి, మీకు బ్యాక్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. రిప్లేస్ కూడా ఏం చేయలేదు. మీకు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ సైలెంట్ మాత్రం ఉన్నది. చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుంటా చెప్తుంటాను మీరు. ఓకేనా,
ముంగట షోపట్టి వరకు చూసుకుని పర్ఫెక్ట్ ఉంది, షోపట్టి ప్రాబ్లం ఏం లేదు మీకు. అలాగే లైట్స్ కూడా చూపిస్తుండండి. హెడ్ లైట్స్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, కిందది ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది ఇది. ఓకే, ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే మీకు మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్స్ పనిచేస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇండికేటర్స్ ఆ పార్కింగ్ లైట్ అని మీకు అన్ని చెప్తుంటాను నేను, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఏదన్నా మేజర్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే, చూసుకోవచ్చండి లైట్స్ మాత్రమే ఇంకై, ఓకేనా. ఇది ఓకే పర్ఫెక్ట్ ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 18,50,000 చెప్తున్నారు సార్ ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, మీరు ఎంతకైనా మాట్లాడుకోవచ్చు, ఇక అది మీ ఇష్టం అది. సరే, ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు, ఫేడ్ లేదు, ఓకేనా. ఇది సాయంత్రం చేస్తున్నా సార్. ఇయర్ బ్యాగ్స్ వచ్చి ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉన్నాయి సార్, ఇది చూసుకోవచ్చు. ప్యాసింజర్ ఇయర్ బ్యాగ్స్ ఉంది ఇక్కడ కూడా, ఓకే అండి. అట్లాగే మీకు బిడింగ్ కూడా తీసి చూపిస్తా చూడండి. మీకు ఏ ప్రాబ్లం మాత్రం లేదు ఇందులో, 100% నేను జెన్యూన్ చెప్తాను నేను. వెహికల్ మీరు దగ్గర నుంచి చెక్ చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు, ఇది కూడా నేను గ్యారంటీ, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ప్రతి ఒక్కరు తీసి చూపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇందాక చెప్పినా కదా సార్, మీకు ఏదున్నా నాది కనీసం ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ మాత్రం బేసిక్ పాయింట్లు చెప్పితే నెక్స్ట్ మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా తీసుకునే వాళ్ళు కూడా. అది కూడా చెప్తాను, నేను తీసుకునేటప్పుడు ఒకటి సార్ చూసి తీసుకుని సార్ అని కూడా చెప్తాను, గ్యారంటీ. నన్ను నమ్మకండి, మీరు చూసిన తర్వాత వెహికల్ నచ్చితే ఓకే. ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధాలు ఉండే సార్, ప్రైస్ అయినా మీరు మాట్లాడుకోండి. వాళ్ళు 10 చెప్తే మీరు ఒకటి కడుక్కున్న ప్రాబ్లం లేదు, నాకు పెద్ద ఏం ఫీల్ కాదు నేను, ఓకేనా. ఒరిజినల్ అనేది మీరు మిస్ చేసుకుంటే మాత్రం నేను చేయలేను. మార్కెట్ ఇప్పుడు ఎట్లా నడుతుందో అది మాత్రం చూసి తీసుకోండి, ఓకే. సరే, ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బి సిరీస్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏవి కానీ రీప్లేస్ కాలేదు, మీకు ఇది డైరెక్ట్ చెప్తున్నాను, నేను చూపిస్తున్నాను కూడా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, బి సిరీస్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, బి సిరీసే చూసుకోవచ్చు. ఇది కూడా మీకు పర్ఫెక్ట్ ఉంది, ఇది కూడా బి సిరీసే ఉంటుంది సార్. ఇది గ్లాస్ మాత్రం ఏం చేంజ్ కాలేదు, ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది. సరే, టైర్స్ విషయానికి వస్తే మాత్రం టైర్ మాత్రం ఒక 70% వరకు ఉంటాయి సార్ టైర్స్, ఓకే. ప్రాబ్లం ఇట్లా టైర్స్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు 2 సైడ్లు మొత్తం చూపిస్తుంటాను నేను, అలోవీల్స్ చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది, 70% వరకు ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తుంటాను నేను, కాకపోతే మీరు స్కిప్ చేసి మాత్రం చూడకండి. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు సార్. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి, నేను జెన్యూన్ చెప్తున్నా, మీకు కూడా తెలియాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ అండి, టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి. ఇది 2.4 V వర్షన్, ఇది 8 సీటర్, 2018 మోడల్, 1,20,000 తిరిగింది ఆల్రెడీ, మీకు కూడా రీడింగ్ చూపించిన. టైర్స్ వచ్చేసి 60-70% వరకు మా ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు, వాడుకోవచ్చు. దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది సార్, ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది, టైర్స్ కూడా చాలా ఓకే ఉన్నాయి, అది కూడా చూపిస్తున్నా మీకు. ఒకవేళ అవసరం అనుకుంటే మీకు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి, ప్రాబ్లం లేదు. టైర్స్ ఒకటే కదా సార్ వెహికల్ మొత్తం చెప్పేది, ఓకేనా. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు సార్ ఒకటి రెండు సార్ చూసి తీసుకొని సార్ కూడా చెప్తుంటాను నేను. నన్ను నమ్మకండి, వెహికల్ చూసినాక మీకు వెహికల్ కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి, అది నేను గ్యారంటీ చెప్తున్నాను నేను, ఓకేనా. సార్ ప్రైస్కు మనకు కూడా ఏ సంబంధం ఉండదు సార్, డీలోకి అయితే మాత్రం నేను కమిషన్ తీసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి సార్ దీని ప్రైస్ చేసి 18,50,000 చెప్తున్నారు, మీరు ఎంత తీసుకుంటారనేది మీ ఇష్టం, ప్రైస్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది, ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం ఒకసారి ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అస్సలు మర్చిపోకండి, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.